ఒక కీలకమైనటువంటి అంటే కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నటువంటి కోణంలో బాబు గారికి ఒక మంచి అవకాశం లభించింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటే బాగానే ఉంటుంది. ఏలూరు జిల్లా చాట్రాయి మండలం సోమవారం అటవీ ప్రాంతంలో బొగ్గు నిల్వల అంశం సుదీర్ఘకాలం తర్వాత మళ్ళీ తెర మీదకి వచ్చింది. దేశవ్యాప్తంగా 80 బొగ్గు గనుల వేలానికి శ్రీకారం చుడితే ఆ జాబితాలో 44, 45 స్థానాల్లో చింతలపూడి సెక్టార్ A1 NW, చింతలపూడి సెక్టార్ A1 SC ఉన్నాయి. గతంలో దేశవ్యాప్తంగా నిర్వహించిన వేలం జాబితాలో సోమవారం పశ్చిమ ప్రాంతంలో తడికలపూడి, చింతలపూడి బ్లాక్లోని జంగారెడ్డిగూడెం ఉన్నాయి. అప్పట్లో ఇక్కడ గనుల వేలానికి ఎవరు ముందుకు రాకపోతే తెలంగాణకు చెందిన సింగరేణి సంస్థ అసలు పోటీలో కూడా లేదు. ఫలితంగా వేలం వాయిదా పడింది. ఇక్కడ 2 గనులను సింగరేణి తీసుకుంటే రవాణాకు ఇబ్బంది ఉండదనే చర్చలు కూడా జరిగినాయి. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో 15 ఏళ్ల క్రితం సర్వే కూడా చేశారు. ఇక్కడ బొగ్గు నమూనాలు పరిశీలించి గ్రేడ్ 1గా తేల్చారు. దాదాపు 50 ఏళ్లకు సరిపడే నిల్వలు ఉన్నట్టు MECL సంస్థ అధ్యయనంలో వెల్లడైంది. దాదాపు పనులన్నీ కావడంతో తవ్వకాలు మొదలు పెడతారని అనుకున్నా ఆ దిశగా అడుగుపడలేదు. రాష్ట్ర విభజనతో అంశమే తెరమరుగైపోయింది. దేశవ్యాప్తంగా గనులు వేలం వేస్తున్న ప్రస్తుత తరుణంలో ఇక్కడ బొగ్గు నిల్వల అంశం తెర మీదకి వచ్చింది. కొత్త బొగ్గు గనులను అన్వేషించాలని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులను శనివారం సూచించారు. హైదరాబాద్లో GSI దక్షిణ భారత, తెలంగాణ, AP అధికారులతో సమావేశమయ్యి చేశారు. ఇప్పుడు ఇది కనుక తవ్వకాలు జరిపితే అద్భుతమైనటువంటి ఆదాయ వనరు ఆంధ్రప్రదేశ్కి ఏర్పడుతుంది. సింగరేణి తెలంగాణకి ఎట్లా ఉపయోగపడుతుందో అవి అమ్మినప్పుడు వచ్చేటటువంటి GSTలు అవి ఉపయోగపడతాయి. ప్లస్ అనేక మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అదే సందర్భంలో పర్యావరణ వివాదాలు వస్తాయి. దానివలన పొల్యూషన్ వస్తుంది అనేటటువంటి వాదాలు కూడా. ఏం చేస్తారు దీన్ని చూడాలి.